ఒక మనిషి చనిపోయాక మరో రూపంలో పుట్టి తన గత జన్మ జ్ఞాపకాలను అలాగే చెప్పే పునర్జన్మల గురించి మీరు ఇప్పటి వరకు వినే ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే పునర్జన్మ ఏకంగా ప్రపంచాన్నే కుదిపేసింది. నేను ఇప్పుడు చెప్పబోయే పునర్జన్మ గురించి వీడియో మొత్తం చూస్తే ఇవెక్కడ ట్విస్టులరా దేవుడా అని ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. 100% ఈ పునర్జన్మ మిమ్మల్ని జీవితాంతం వెంటాడి మీ మస్తిష్కంలో ఉండిపోతుంది, నో డౌట్. చనిపోయిన జ్ఞాపకాలతో ఒక పిల్లాడి పుట్టడం అనేది విజ్ఞాన శాస్త్రానికే సవాల్ విసిరిన వింత. ఆగ్రా వీధుల్లో రక్తం చిందిన చోటే మళ్ళీ అదే మనిషి పసివాడి రూపంలో వచ్చి నన్ను చంపింది ఎవరు అని నిలదీస్తే ఎలా ఉంటుంది? ప్రపంచ వ్యాప్తంగా పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లను సైతం నివ్వరపరిచిన తోరణ్ సింగ్ అలియాస్ టిటూ సింగ్ పునర్జన్మ మిస్టరీ ఇది. ఆగ్రాలో ఒక రేడియో షోపు యజమాని హత్యకు గురవుతాడు. కేసు క్లోజ్ అయిపోయింది. కానీ సరిగ్గా 5 ఏళ్ల తర్వాత ఆ హత్యకు సంబంధించిన లైవ్ సాక్షి ఒక పసివాడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. పోలీస్ రికార్డుల్లో సైతం లేని వివరాలను పూస గుచ్చినట్లు చెబుతూ తనను కాల్చి చంపిన హంతకుడిని వేలు చూపు మరీ పట్టించిన ఆ పిల్లాడు ఎవరు? సైన్స్ కూడా తలవంచిన టిటూ సింగ్ పునర్జన్మ కేసులోని సంచలన నిజాలు ఇప్పుడు చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, నేను సతీష్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఇట్లా కూడా జరుగుద్దా అని ఆశ్చర్యపోవడం ఖాయం. అట్లాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ ఫ్యాక్ట్స్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే జాడ్ అనే గ్రామంలో తోరణ్ సింగ్ అలియాస్ టిటూ సింగ్ 1983 డిసెంబర్ 12న పుట్టాడు. ప్రస్తుతం అతడి వయసు 42 ఏళ్లు. యోగా నేచురోపతిలో 2012లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. తమిళనాడు ఊటీలో చదువు కొనసాగించాడు. ప్రస్తుతం వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. విద్యార్థులకు కెమిస్ట్రీ, యోగా, నేచురోపతిలో పాఠాలు చెబుతున్నాడు టిటూ సింగ్ అలియాస్ తోరణ్ సింగ్. ఈ టిటూ సింగ్ గత జన్మలో సురేష్ వర్మ ఫ్రెండ్స్ చేతిలో హత్యకు గురయ్యాడు. మళ్ళీ టిటూ సింగ్ గా పునర్జన్మించాడు. తన గత జన్మలో జరిగిన విషయాలన్నీ ఈ టిటూ సింగ్ కు చిన్నప్పటి నుంచే ఒక్కొక్కటిగా గుర్తొచ్చేవి. చివరికి తన గత జన్మలోని భార్య పిల్లలను కలుసుకున్నాడు. టిటూ సింగ్ చూస్తే చిన్న పిల్లాడు, కానీ అతను తన భార్య ఉమావర్మ, పిల్లలు మోని సింగ్ అండ్ సోను సింగ్ అంటూ చెప్పడం చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఆశ్చర్యకరంగానూ ఇబ్బందికరంగానూ అనిపించేది. అందుకే తన గత జన్మ కుటుంబాన్ని కలిసిన టిటూ సింగ్ కేవలం 8 ఏళ్లు మాత్రమే వాళ్లతో కాంటాక్ట్ లో ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఒకరోజు తన భార్య పిల్లల ఇంటికి ఈ కుర్రాడు వెళ్ళినప్పుడు వాళ్ళెవ్వరూ ఆ ఇంటిలో లేరు. ఇతనితో బంధం వద్దనుకుని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అంతే. ఆ తర్వాత ఎప్పుడు టిటూ సింగ్ వాళ్ళని కలవలేదు. ఎందుకంటే గతం గతహ. ఆ జన్మలో వాళ్ళు నా భార్య పిల్లలు, ఈ జన్మలో తాను వేరొకరి బిడ్డ, బాధ్యతలు, బంధాలు వేరైపోయాయి. అందుకే గత జన్మ బంధాన్ని కొనసాగించలేమనే విషయం నాకు అర్థమైంది. అందుకే నేను కూడా వాళ్ళను మళ్ళీ కలవాలని అనుకోలేదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. ఎక్కడో ఒక చోట వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారని అనుకుంటున్నాను అంటూ టిటూ సింగ్ బాధ నిండిన హృదయంతో ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అసలు పునర్జన్మలున్నాయంటే తనకే నమ్మకం లేదని, తనకిప్పుడు 42 ఏళ్ల వయసు వచ్చిందని, తన జీవితంతో మరో జీవితం ముడిపడి ఉందనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం తనకే కష్టంగా ఉందని టిటూ సింగ్ తెలిపాడు. కానీ తనకే తెలియకుండా చిన్నతనంలోనే తను గతంలో ఆగ్రాలో ఓ దుకాణం నిర్వహించడం, తన భార్య ఉమా, తనకు 2 పిల్లలు పుట్టడం, తనను ఫ్రెండ్స్ కాల్చి చంపేయడం, ఇవన్నీ గుర్తొచ్చి అకస్మాత్తుగా నిద్రలోంచి సైతం ఉలిక్కిపడి లేచేవాడినని, తీరా నా కలలు, నాకు గుర్తొచ్చే జ్ఞాపకాలన్నీ నిజంగా జరిగినవనే విషయం తెలిసి చాలా చాలా ఆశ్చర్యపోయానని, నా జ్ఞాపకాల్లోనికి వచ్చిన వాళ్ళందరినీ కలిసిన తర్వాత నాది పునర్జన్మ అనే విషయం అర్థమైందన్నాడు ఈ టిటూ సింగ్ అలియాస్ తోరణ్ సింగ్. ఇప్పటికీ నాకు నా గత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయని, తాను గత జన్మలో సరిగ్గా 28 ఏళ్ల వయసులో హత్యకు గురయ్యానని, తనలాగా ఎవరైతే అకాల మృత్యువు బారిన పడతారో వాళ్ళలో 1 కోటి మందిలో ఒకరు ఇలా పునర్జన్మ ఎత్తే అవకాశం ఉందనే విషయం తెలిసిందని టిటూ సింగ్ అలియాస్ తోరణ్ సింగ్ వెల్లడించాడు. ఈ టిటూ సింగ్ చిన్నప్పుడు జరిగిన వాస్తవాలు వింటే ఎవరికైనా ఫిల్మెంట్లు ఎగిరిపోవలసిందే. ఏంటి నిజమా అంటూ నోరు ఎల్లబెట్టాల్సిందే. మనం చూసిన ఎన్నో పునర్జన్మల సినిమాలు మన కళ్ళ ముందు కదలాడాల్సిందే.
టిటూ సింగ్ పుట్టిన 2.5 ఏళ్ల వయసులో అందరి పిల్లల్లా ముద్దు ముద్దు మాటలు మాట్లాడలేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నా భార్య ఉమా ఎలా ఉంది, నా పిల్లలు మోను సింగ్, సోను సింగ్ ఎలా ఉన్నారు, వాళ్ళను బాగా చూసుకోవాలని మా అమ్మా నాన్నకు చెప్పండి అని చెప్పేవాడు. అసలు ఇది నా ఇల్లు కాదు, మీరు నా తల్లిదండ్రులే కాదు అని తండ్రి మహావీర్ సింగ్ తల్లి శాంతిదేవితో అనేవాడు. ఆ దంపతులకు 6 సంతానంలో ఇతడే చిన్నోడు కదా అని గారాబం చేయడంతో ఏదేదో మాట్లాడుతున్నాడని వాళ్ళు అనుకునేవాళ్ళు. నీ తల్లిదండ్రులు మేం కాకపోతే మరెవరు అని అడిగితే నా తండ్రి చద్దా సింగ్, తల్లి రాజకుమారి అని ఎవరో పేర్లు చెప్పేవాడు. టిటూ సింగ్ 5 ఏళ్ల వయసుకు వచ్చేసరికి అంటే 1988లో ఇలాంటి మాటలు మరింత ఎక్కువయ్యాయి. రోజు తన పేరు సురేష్ వర్మ అని, తన భార్య ఉమా వర్మ అని, తమది ఆగ్రా అని చెప్పేవాడు. ఆగ్రాలోనే సదర్ నగర్ మహాగంజ్ రోడ్డులో తనకు సురేష్ రేడియోస్ అనే షాప్ ఉండేదని చెప్పేవాడు. ఆ షాప్ లో తాను రేడియోలు, టీవీలు, వీసీఆర్లు అమ్మేవాడినని, వాటిని అద్దెకిచ్చేవాడినని పదే పదే అనేవాడు. నా అసలు కుటుంబం ఇది కాదు, నా కుటుంబం ఆగ్రాలో ఉంది అని చెప్పేవాడు. షహగంజ్ లో తమకు పెద్ద బంగళా కూడా ఉందని గుర్తు చేసేవాడు. ఈ పేదరికంలో నేను ఉండలేకపోతున్నాను అని తనను ఆగ్రాలోనే తన తల్లిదండ్రుల వద్దకు, భార్య పిల్లల వద్దకు పంపించే దాదాపు రోజు ఏడ్చేవాడు. ఒక్కోసారి అదే విషయం మీద మారాం చేసి మూడీగా మారిపోయేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కూడా కాదు. హోమ్ సిక్ అయిపోతుండేవాడు. ఎప్పటికప్పుడే బట్టలు సర్దుకొని వెళ్ళిపోతానంటూ రెడీ అయ్యేవాడు. వాళ్ళ ఊరిలోకి ఎప్పుడైనా వైట్ కారు వస్తే దాని వెంట పరిగెత్తేవాడు. నాకు వైట్ ఫియట్ కారు ఉండేది, ఆ కారులోనే నేను మా ఇంటికి వెళ్తాను అని ఏడ్చేవాడు. దీంతో టిటూకి దెయ్యం పట్టిందని, ఎవరో చేతబడి చేసి ఉంటారని గ్రామంలో ఆయన పేరెంట్స్ సహా అందరూ అనుకునేవాళ్ళు. తోటి పిల్లలు అతనికి దూరంగా పారిపోయేవాళ్ళు. టిటూ కూడా వాళ్ళతో కలిసి పెద్దగా ఆడేవాడు కాదు. 5 ఏళ్ల వయసులో పెద్దవాడిలా బిహేవ్ చేస్తుండేవాడు. తన కన్న తల్లి శాంతిదేవితో ఇంత మాసిన పాత బట్టలేసుకున్నావేంటి, ఈ పేదరికమేంటి, నా భార్య ఉమ చాలా ఖరీదైన చీరలు కట్టుకుంటుంది, మా బంగళా చాలా పెద్దగా నీటుగా ఉంటుంది, నేను ఈ పేదరికంలో ఉండలేకపోతున్నాను, అక్కడికే వెళ్ళిపోతాను అని చెప్పేవాడు. టిటూ 2.5 నుంచి 5 ఏళ్ల వరకు ఇలాగే మాట్లాడుతుంటే ఆ పిల్లాడి తల్లిదండ్రులు మొదట్లో లైట్ తీసుకున్నారు. ఏదో అంటున్నాడులే చిన్నాడు, పసిపిల్లాడు అనే అనుకున్నారు. కానీ వయసు పెరిగే కొద్దీ పదే పదే అవే చెబుతుంటే అసలు ఏమైంది వీడికి అని భయపడ్డారు. అసలు నీ గోహలేంట్రా బాబు అని విసుక్కుని అడిగితే మళ్ళీ ఆగ్రాలోనే షహగంజ్ రోడ్డులో తనకు సురేష్ రేడియోస్ పేరుతో ఎలక్ట్రానిక్స్ షాప్ ఉండేదని చెప్పాడు. ఆ షాప్ నుంచి ఒకసారి కారులో ఇంటికి వెళ్తుండగా 2 గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి సమీపంలో కారు ఆపారని చెప్పాడు. అందులో ఒకడు నమస్తే చెప్పాడని, ఏంటని అడిగితే మీతో మాట్లాడాలన్నాడు. ఇంతలో రెండోవాడు గమ్తో తన తలలో కాల్చడంతో తను చనిపోయినట్లు తోరణ్ సింగ్ అలియాస్ టిటూ సింగ్ చెప్పాడు. అప్పుడు సురేష్ వర్మగా పుట్టానని, ఇది నాకు 2వ జన్మ అని చెప్పేవాడు. 5 ఏళ్ల పిల్లాడి నుంచి ఈ మాటలు విన్నాక ఇంట్లో పేరెంట్స్, బ్రదర్స్, కజిన్స్, గ్రామస్తులు అందరూ భయపడిపోయారు. ఇన్నాళ్ళు ఏవేవో మాట్లాడుతుంటే ఏదో తేడాగా ఉన్నాడు అనుకున్నాం గానీ ఇలాంటి మాటలు వింటుంటే వీడిలోకి ఎవరిదైనా ఆత్మ ప్రవేశించిందా, లేక దెయ్యం పట్టిందా, లేక ఎవరైనా చేతబడి చేశారా, క్షుద్ర పూజల ప్రభావమా, లేదంటే ఎవరైనా ఇలా చెప్పి మాట్లాడిస్తున్నారా, లేదా వార్తాపత్రికల్లో చదివిన విషయాలు ఇలా చెప్పుకొస్తున్నాడా, ఇలా రకరకాలుగా అనుమానించిన వాళ్ళు మొదటిసారి భయపడ్డారు. ఆయన పేరెంట్స్ పెద్ద కొడుకు అశోక్ ను పిలిచి వీడి సంగతి ఏంటో చూడరా అని చెప్పారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో మాట్లాడుతున్నాడో తేల్చాలని చెప్పారు. అశోక్ ఆయన ఫ్రెండ్స్ కలిసి ఆగ్రాలో అన్ని వీధులు జల్లెడబెట్టారు. టిటూ చెప్పే సురేష్ రేడియోస్ ఎలక్ట్రానిక్స్ షాప్ కోసం మహాగంజ్లో కూడా వెతికారు, కానీ ఎక్కడా కనపడలేదు. దీంతో తమ తమ్ముడు ఏదో సినిమా చూసి ఇలా వాగుతున్నాడేమో అని డిసైడ్ అయిపోయారు. లేదా ఎవరో మాట్లాడుకుంటే అవి విని ఆ మాటలే తమతో చెబుతున్నాడేమో అని కూడా అనుకున్నారు. అది కాదంటే నిద్రపోయేటప్పుడు ఏవో కలలుగంటూ అవే ఉదయం చెబుతున్నాడని ఫిక్స్ అయిపోయారు. ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా ఆ రోడ్డులో కుడివైపున సురేష్ రేడియోస్ పేరుతో ఓ షాపు వాళ్ళ అన్నయ్య ఆయన ఫ్రెండ్స్ చూసి షాక్ అయ్యారు. ఆ షాప్ లోకి వెళ్లి సురేష్ ఏడి, ఈ షాప్ ఎవరిది, మీరు ఎవరు అని అక్కడున్న మహిళను అడిగారు. ఆమె తన పేరు ఉమా అని, తన భర్త సురేష్ అని, ఆయన 5 ఏళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్ చేయడం వల్ల చనిపోయాడని చెప్పి ఏడ్చింది. ఆయన చనిపోయినప్పటి నుంచి తానే ఈ బిజినెస్ చూసుకుంటున్నట్లు చెప్పింది. ఇన్ని రోజులు టిటూ ఏవైతే చెబుతున్నాడో అవే మాటలు ఈమె కూడా చెప్పింది. ఆమె చెప్పిందంతా విన్నాక షాక్ తో ఆమెకు అశోక్ అండ్ ఆయన ఫ్రెండ్స్ టిటూ గురించి చెప్పడంతో ఈసారి ఆమె షాక్ అయ్యింది. మొదట వాళ్ళు చెప్పిన మాటలు ఏమాత్రం నమ్మలేకపోయింది. చాలా మీ కహానీలు మోసం చేయాలని చూస్తున్నారని వాళ్ళ మీద మండిపడింది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారని వార్నింగ్ ఇచ్చింది. కానీ వాళ్ళు టిటూ గురించి, ఆయన తమ పిల్లలు, భార్య, పేరెంట్స్, ఇల్లు, షాపు అన్నింటి గురించి
పోస గుచ్చినట్లు చెబుతున్నాడని చెప్పి కావాలంటే మీరంతా మా గ్రామానికి వచ్చి టిటూతో మాట్లాడని చెప్పి అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆమెకు ఏమాత్రం నమ్మకం కుదరలేదు. కానీ తన ఫ్రెండ్స్, పేరెంట్స్ కు, సురేష్ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. రేపు ఒకసారి వాళ్ళు చెప్పిన అడ్రస్ కి వెళ్ళి చూద్దామని కూడా చెప్పింది. బట్ వాళ్ళు కూడా ఈమె మాటలను కొట్టి బారేశారు. ఏమాత్రం నమ్మలేదు. సర్లే దగ్గరే కదా, ఓసారి అలా సరదాగా వెళ్ళొద్దాంలే అని మరుసటి రోజు కారులో బయలుదేరారు. వాళ్ళ కారు ఆ గ్రామం చేరేసరికి 5 ఏళ్ల వయసులో ఉన్న టిటు బోరింగ్ దగ్గర ఆడుకుంటూ కనిపించాడు. ఆ పిల్లాడు సురేష్ వర్మ ఏంటి అని అనుకుంటుండగానే వీళ్ళని టిటు చూశాడు. వెంటనే ఆనందంతో అరుస్తూ, నా గత జన్మ అమ్మా నాన్న వచ్చారు, నా భార్య ఉమా వచ్చింది అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. ఆ తల్లిదండ్రులను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. వాళ్ళు వరండాలో కూర్చుంటే ఉమాను నా దగ్గరికి వచ్చి కూర్చో అని టిటు పిలిచాడు. ఆమెను మన పిల్లలు మోను సింగ్, సోను ఎలా ఉన్నారు అని అడిగాడు. నువ్వే పిల్లాడివి, మళ్ళీ మనకి పిల్లలేంటని ఆమె వింతగా చూసింది. అక్కడ నుంచి ఆమె పరీక్షలు పెట్టడం మొదలుపెట్టింది. నువ్వు నా భర్తవైతే నువ్వు చనిపోవడానికి ముందు మనం ఎక్కడికి వెళ్ళాం, నువ్వు నా కోసం ఏం కొన్నావు అని అడిగింది. వెంటనే అతడు, మనిద్దరం ఢోలాపూర్ మేళాకు వెళ్ళాం, అక్కడ నీకు నేను జిలేబీలు కొన్నాను, కార్ బోనెట్ మీద పెట్టుకుని తిన్నామని చెప్పడంతో ఆమెకు నోట మాట రాలేదు. ఎందుకంటే అంతవరకు తన భర్త సురేష్ వర్మ హత్య గురించి ఈ పిల్లాడు టిటు సింగ్ వార్తలు చదివి, టీవీల్లో పేపర్లలో వార్తలు చదివి చూసి ఉంటాడని ఆమె భావించింది. ఆ వార్తలనే అందరితో చెబుతున్నాడు అని అనుకుంది. కానీ తనకు తన భర్తకు మాత్రమే తెలిసిన ఢోలాపూర్ మేళా టూర్ గురించి, అక్కడ స్వీట్లు తినడం గురించి అంత క్లియర్ గా చెప్పడంతో ఆమెకి షాక్ కొట్టినంత పని అయ్యింది. భయం కూడా వేసింది. ఆ షాక్ తో ఆమె సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆ విషయం తనకు తన భర్త సురేష్ వర్మకు మాత్రమే తెలుసు. ఇప్పుడు టిటు చెప్పడంతో మొదటిసారి ఆమెకు టిటు గత జన్మలో తన భర్తేననే అనుమానం కూడా మొదలయ్యింది. ఆ నమ్మకం కుదిరింది. గత జన్మలో సురేష్ వర్మగా ఇది నా ఫోటో అని చూపించాడు. అప్పుడు మర్డర్కు గురైన వార్త క్లిప్పింగ్స్ చూపించాడు. అలాగే వాళ్ళు వచ్చిన మారుతి కారును చూస్తూ, ఈ కార్ ఏంటి, నా వైట్ ఫియట్ కార్ ఏమైంది అని అడిగేసరికి సురేష్ వర్మ తల్లిదండ్రులతో పాటు ఉమాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అలాగే వాళ్ళు వచ్చిన మారుతి కారును కొద్ది దూరం ఈయన డ్రైవింగ్ చేశాడు. అంతవరకు ఒక్కసారి కూడా కారు ఎక్కని టిటు ఫస్ట్ టైం కారు ఎక్కడమే కాదు, ఏకంగా డ్రైవింగ్ చేయడంతో వాళ్ళందరికీ మతిపోయినంత పని అయ్యింది. 5 ఏళ్ల వయసులో అంతకు ముందు ఎప్పుడూ చూడని టేప్ డెక్ కారులో ఫస్ట్ టైం చూసి వెంటనే గత జన్మలో సురేష్ దాన్ని ఆపరేట్ చేసినట్లే ఆపరేట్ చేశాడని ఆయన గత జన్మ తండ్రి ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు ప్రస్తుత తండ్రి మహావీర్ సింగ్ టిటుని తొలిసారి ఆగ్రా తీసుకెళ్లాడు. కానీ అతడిని పరీక్ష చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పే షహగంజ్ రోడ్డు వైపు కాకుండా రాంగ్ రూట్లో తీసుకెళ్లారు. అయితే ఫస్ట్ టైం ఆగ్రాలో తిరుగుతున్న టిటు అలా కాదు ఇలా వెళ్ళాలి, ఇటు కాదు అటు వెళ్ళాలి అనే సరైన రూట్ చెబుతూ డైరెక్ట్గా తండ్రిని, ఆయన అన్నలను, ఫ్యామిలీ మెంబర్స్ను మహాగంజ్లోని సురేష్ రేడియేషన్ షాప్కి తీసుకెళ్లాడు. తనే ముందుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ షాప్లో ఉన్న ఫోటో ఎవరిదని అక్కడ ఉన్న ఉమా అడిగితే అది సురేష్ వర్మ గారు నా ఫోటోనే అని చెప్పాడు. ఆ ఫోటో ఎప్పుడు తీసుకున్నావంటే తాను చనిపోవడానికి ముందు అని టక్కని చెప్పాడు. షాప్లో అంతకు ముందు ఏవి ఏ వైపు ఏం ఉండేవో క్లియర్గా చెప్పేశాడు. ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేశారో కూడా చెప్పాడు. కొన్ని యూనిట్స్ కొత్తగా ఏర్పాటు చేశారని గుర్తు చేశాడు. సీలింగ్ గురించి ఉమా అడిగితే అది మాత్రం అలాగే పాతగానే ఉందని చెప్పాడు. కౌంటర్ మార్చినట్లు కూడా చెప్పాడు. తమ బంగారం గురించి అడిగితే సగం భార్యకి ఇచ్చానని, మిగిలిన సగం తాను ఒక హోలులో జాగ్రత్తగా పెట్టినట్లు కూడా గుర్తు చేశాడు. ఉమా నాతో ఇంటికి వస్తావంటే వచ్చేస్తానని చెప్పాడు. ఫస్ట్ టైం తన షాపుకు వస్తూనే ఆ కుర్రాడు అన్నీ కరెక్ట్గా చెప్పేశాడు. సురేష్ చనిపోయిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన అల్మారా మాత్రం ఓపెన్ చేయలే, కానీ మిగిలినవన్నీ రోజు ఓపెన్ చేసినట్లే సురేష్ లాగానే చకా ఓపెన్ చేసేసాడు. ఆఖరికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చెప్పేశాడు. అలా మొత్తం 31 రకాలుగా పెట్టిన టెస్టుల్లో పాస్ అయ్యాడు. దీంతో ఉమా కూడా టిట్టు చనిపోయిన తన గత జన్మ భర్త సురేష్ వర్మనే నమ్మింది. కానీ ఇంకా ఎక్కడో చిన్న అనుమానం ఉండడంతో చివరిగా మరో పరీక్ష పెట్టింది. 7-8 ఏళ్ల వయసున్న పిల్లలు 20 మంది ఒకే చోట ఆడుకుంటుంటే టిట్టుని అక్కడికి తీసుకెళ్లింది. ఆ 20 మందిలో మన పిల్లలు ఎవరో చెప్పాలని అడిగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టిటు ఆ 20 మందిలో నుంచి మోను సింగ్ అండ్ సోను సింగ్ ను గుర్తుపట్టేశాడు. వాళ్ళిద్దరు చేతులు పైకి ఎత్తి పట్టుకుని అందరిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. 28 ఏళ్ల వయసులో సురేష్ వర్మ 1983 ఆగస్టులో చనిపోయే టైంకి ఆయన పిల్లలకు 3-4 ఏళ్లు అని గుర్తు
చేసుకున్నాడు. తన బ్రదర్ రాజాబాబు, సిస్టర్ సుశీలను కూడా గుర్తుపట్టేశాడు. సురేష్ పేరెంట్స్ టిటుని చనిపోయిన రోజు ఏం జరిగిందని అడిగారు. నేను షాప్ లో వర్క్ ముగించుకొని నా తెల్ల ఫియట్ కారులో వస్తుండగా ఇంటి దగ్గరే వీధి మలుపులో నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారు ఆపారని చెప్పాడు. వాళ్ళలో ఒకడు నమస్తే పెట్టగా రెండోవాడు వెంటనే పిస్తోల్తో తన తలలో కాల్ చేయడంతో బుల్లెట్ తలలో కుడివైపు కణత నుంచి వెనక వైపు దూసుకుపోయిందనే తాను అక్కడికక్కడే కారులో చనిపోయినట్లు గుర్తు చేశాడు. ఆ టైంలో ఆయన భార్య ఉమా కూడా తాను ఇంట్లో ఉండగా పెద్ద శబ్దం వినబడిందని, కానీ తమ కారు టైర్ పంక్చర్ గానీ ఇంకేదైనా జరిగి ఉంటుందని తాను భావించినట్లు చెప్పింది. బయటకు వచ్చి చూసి కార్ డోర్ ఓపెన్ చేస్తూ అందులో నుంచి సురేష్ డెడ్ బాడీ తనపై పడిందని గుర్తు చేసుకుంది. సురేష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా టిటు చెప్పినట్టే బుల్లెట్ తలలో కుడివైపు కణితి వద్ద దిగిందని ఉంది. ఇప్పుడు టిటు సింగ్ కూడా పుట్టుకతోనే తలపై అలాంటి బుల్లెట్ గాయమైన గుర్తు ఉంది. ఇన్ని గుర్తులు, జ్ఞాపకాలు కళ్ళదిటే కనిపిస్తుంటే ఇంకా పునర్జన్మ గురించి నమ్మకం ఎలా ఉండగలమని సురేష్ పేరెంట్స్, భార్య ఉమా, ఇతర కుటుంబీకులతో పాటు ప్రస్తుత టిటు పేరెంట్స్, బ్రదర్స్, కుటుంబీకులు అందరూ తేల్చి చెప్పారు. టిటుది 100% పునర్జన్మ అని, తమ కొడుకు సురేష్ వర్మే ఇతరని ఆయన తండ్రి బలంగా నమ్మారు. నేను టిటు తండ్రి కొడుకులుగానే ట్రీట్ చేసుకున్నాం, కానీ నేను ఈ రిలేషన్ ను ఎక్కువగా ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే టిటు ప్రస్తుత జన్మ పేరెంట్స్ బాధపడతారని, అప్సెట్ అవుతారని చెప్పాడు ఆయన. కొడుకును కోల్పోయిన తండ్రిగా నాకు ఆ బాధ ఏంటో తెలుసు. అందుకే అలాంటి బాధ టిటు తల్లిదండ్రులకు ఉండకూడదనే సురేష్ మీద ప్రేమ ఉన్న ఈ జన్మలో టిటుగా పుట్టింది అతడేనని నమ్ముతున్నా కానీ ఆ ప్రేమను ఎక్కువగా ప్రదర్శించలేకపోయాను అంటూ ఆ సురేష్ వర్మ తండ్రి చద్దా సింగ్ అయితే కన్నీటి పర్యంతం అయ్యారు. తాను టిటుని సురేషేనని నమ్ముతున్నా, అతడు సురేష్ వర్మేనని తెలుస్తున్నా కానీ పాత జన్మ రిలేషన్ ఈ జన్మలో కొనసాగించలేనని ఉమా కూడా చెప్పింది. ఇంతకీ సురేష్ వర్మను ఎవరు చంపారు, ఎందుకు చంపారో తెలుసా? లక్కీ భాస్కర్ మూవీలో హీరో చేసినట్లు అప్పట్లో 1980లో సురేష్ రేడియో షాప్ ద్వారా ఆయన విదేశీ టీవీలు, వీసీఆర్లు, టేప్ రికార్డ్స్ స్మగ్లింగ్ చేసేవాడు. బ్లాక్ మార్కెట్లో వాటిని అమ్మేవాడు. అందుకే ఆయనకు బ్లాక్ మార్కెట్ స్మగ్లర్ గా ఆ ప్రాంతంలో పేరు ఉండేది. చిన్న సైజ్ గూండా కూడా. విపరీతమైన షార్ట్ టెంపర్ తో చాలా మందితో ఫైటింగ్లు కూడా చేసేవాడు. ఆ క్రమంలోనే వ్యాపారంలో పోటీదారుల్లో ఒకడైన బల్బీర్ ఇతరుని చంపించాడు. టిటుగా పుట్టిన సురేష్ వర్మ చెప్పిన ఆధారాలతో పోలీసులు అతని మర్డర్ కేసును రీఓపెన్ చేశారు. లోతుగా దర్యాప్తు చేసి బల్బీర్ తో పాటు ఇతరుని కాల్చి చంపిన వాడిని జైలుకు పంపారు. బల్బీర్ తో పాటు ఆ కిరాయి హంతకులు నేరం ఒప్పుకున్నారు. ఆత్మలు, పునర్జన్మలపై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్కే చద్దాతో పాటు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో బాగా పేరున్న ప్రొఫెసర్ డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ కూడా అనేక రీసెర్చ్లు చేశారు, పుస్తకాలు రాశారు. ప్రొఫెసర్ అయాన్ స్టీవెన్సన్ తన రీసెర్చ్ల్లో తేల్చినది కూడా ఈ జన్మలో ఉన్న బర్త్ మార్క్స్ గత జన్మలో తగిలిన దెబ్బల బర్త్ మార్క్స్ కు కనెక్షన్ ఉంటుందని చెప్పారు. అయాన్ స్టీవెన్సన్ అడ్వైస్ తో ఆయన కొలీగ్ ఆంటోనియా మిల్స్ మరో పర్సన్ కలిగి ఆగ్రా వచ్చి టిటు మీద రీసెర్చ్ చేశారు. సురేష్ వర్మ కుటుంబీకులు ఈ జన్మలో టిటు కుటుంబీకులతో మాట్లాడి అనేక ఆధారాలు సేకరించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ సహా అనేక టెస్టుల్లో నాటి సురేష్ వర్మే ఈ జన్మలో టిటుగా పునర్జన్మ ఎత్తాడని సైంటిఫిక్ ఎవిడెన్స్లు, రీసెర్చ్ పేపర్స్ కూడా కోర్టుకు సమర్పించారు. ఆగ్రా కోర్టు అన్ని ఎవిడెన్స్ చూసి పునర్జన్మగా డిక్లేర్ చేసింది. చంపిన ఇద్దరికి శిక్ష వేసింది. ఇది సినిమాల్లో కూడా మనం ఊహించుకున్న ట్విస్ట్. ఈ కేసులో శిక్ష పడిన నిందితులకు శిక్ష కంటే ఎక్కువ షాక్ గురి చేసిందేంటో తెలుసా? తాము చంపినోడే పునర్జన్మ ఎత్తి వచ్చి మరి తమను కటకటాల వెనక్కి పంపించడం. సో కథ ఇంతటితో సమాప్తమైంది. టిటు సింగ్ కొన్నాళ్ళు తన గత జన్మ కుటుంబాన్ని కలుస్తుండేవాడు. కానీ ఈ జన్మలో ఇది వర్కౌట్ కాదు అనే విషయం అతనికి 8 ఏళ్ళు గడిచేసరికి అర్థమైంది. సురేష్ వర్మ కుటుంబానికి ఇదే అర్థమైంది. అందుకే వాళ్ళు ఉన్న ఫలంగా తమ ఇంటిని వదిలేసి రాత్రికి రాత్రి మరో ప్రాంతానికి వెళ్ళిపోయారు. టిటు సింగ్ కూడా 1-2 సార్లు పాత ఇంటికి వచ్చి చూసి తాళం వేసి ఉండడంతో ఇంకా తన ప్రస్తుత జీవితంలో పూర్తిగా మునిగిపోయి పెళ్లి చేసుకుని పిల్లలతో హాయిగా ఉన్నాడు ఇప్పుడు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.